గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 92 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నాడు జై. నీ గ్రేడింగ్స్ బ్లెస్సింగ్స్లతో నాకు అవసరం లేదు అంటుంది కోపంగా శాలిని. అప్పుడే అక్కడికి వచ్చిన సాత్విక్, అంత మాట అనకు శాలిని, అసలు నేను నిన్ను ఇష్టపడ్డా, నీకు ప్రపోజ్ చెయ్యాలని ఎంకరేజ్ చేసిందే జై. నీ గురించి నాకు ఎన్ని చెప్పాడో తెలుసా? నువ్వు చాలా మంచి అమ్మాయివి. అందమైన తెలివైన అమ్మాయిలు చాలా కొద్ది మంది ఉంటారు, వాళ్ళలో శాలిని ఒకరు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఏదో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి అని ఇంకా చాలా చెప్పాడు. నిజానికి తన మాటల వల్లే నేను ఇంకా నీకు దగ్గరయ్యాను. థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఏది కొనకుండానే నాకు శాలిని లాంటి మంచి గిఫ్ట్ ఇచ్చావు అంటూ ఫోర్ హెడ్ పై కిస్ చేసి జైని హక్ చేసుకున్నాడు హ్యాపీగా సాత్విక్. అతని మాటలు విని శాలిని షాక్ అయిపోతుంది. నా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడా జై? నేను తనని పప్పిని ఎంత బాధ పెట్టాను. అయినా అది జై మనసులో పెట్టుకోకుండా నా భవిష్యత్తు గురించి ఇంత మంచిగా ఆలోచిస్తాడా అనుకుంటూ శాలిని కంట్లోంచి కన్నీళ్లు వస్తుంటే సాత్విక్ ని హక్ చేసుకుని నో అన్నట్టు సైగ చేస్తాడు జై శాలిని వంక చూస్తూ. తను కళ్ళు తుడుచుకుంది. ఆ తర్వాత ఫోటోషూట్ వాళ్ళు రాగానే వెళ్ళి వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు. ఒక అందమైన జంట కనిపిస్తుంది అక్కడున్న వాళ్ళందరికీ. వాళ్ళని చూస్తే, ఏంటి పప్పా ఇది? మీకేమైనా న్యాయంగా ఉందా? మీకేమైనా ధర్మంగా ఉందా? నా పరువు తీయాలని చూస్తున్నారు కదా? ఎప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా మీ డామినేషన్, మా ఆయన డామినేషన్ నేను భరించలేకపోతున్నా. అయ్యో దేవుడా, నాకు ఈ ఇంట్లో చెప్పుకునే వాళ్ళే లేరే అని పప్పి తెగ ఫీల్ అయి ఇదైపోతుంది. కిచెన్ లోంచి తన డ్రామాను చూస్తూ కామ్గా వర్క్ చేసుకుంటుంది ఉష. ఎదురుగా కూర్చున్న శ్రీనివాస్ పేపర్లో తల దూర్చాడు, కానీ చదవడం లేదు. కూతురి మాటలే వింటున్నాడు. ఇక పూజ గదిలో కూర్చున్న సూర్యం అయితే జపమాల చదువుతూ అప్పుడప్పుడు పప్పి మాటలకు నవ్వుకుంటుంది. ఫ్లోర్ క్లీన్ చేస్తున్న రుక్మిణి మాత్రం నవ్వుతూ, ఇప్పుడు కదా ఇంటికి కల వచ్చింది. పప్పి పాప ఇలా అరుస్తూ ఏడుస్తూ ఉంటే అబ్బా చెప్పలేని అందం ఈ ఇంటికి. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామమ్మా అంటూ మురిపంగా చూస్తూ ఉషాకి చెప్తుంది. దాంతో కోపంగా చూస్తుంది పప్పి రుక్మిణిని. మిస్సు కాదు రుక్మిణి, మిస్ అని తన స్పెల్లింగ్ కరెక్ట్ చేసి పప్పిని చూసి దడుచుకొని మళ్ళీ పేపర్లోకి తల దూర్చాడు శ్రీనివాస్. ఏంటి బంగారం నీ ప్రాబ్లం అంటూ దర్శన్ పక్కన కూర్చున్నాడు. దర్శన్ పప్పి చుట్టూ చెయ్యి వేసి, అవునమ్మా, ఊరికే ఇలా హైరాణ పడకూడదు, బేబీకి మంచిది కాదు అంటూ పాల గ్లాసు తెచ్చిన సంధ్య అంటుంది. చెప్పు బంగారం, ఏమైంది అడిగాడు దర్శన్ మళ్ళీ. అది మామయ్య, బావ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు కదా. పప్పి మాట పూర్తి కాకముందే, అది కూడా తెలుసు, ఆ రోజు నీకు కొంతమంది ట్రాన్స్జెండర్స్ చాలా హెల్ప్ చేశారు కదా, అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలి. జై మంచి ఉద్దేశంతో వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కార్డులు, ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు, అదే చదువుకుంటామంటే స్కాలర్షిప్లు, ఏదైనా ఉద్యోగం చేసుకోవడం అంటే తనకున్న పరిమితులలో ఎక్కడైనా ఉద్యోగం ఏర్పాటు చేయడం. ఇప్పుడు కూడా తన రెస్టారెంట్లో కుకింగ్ మాస్టర్లు, కటింగ్ మాస్టర్ల, క్లీనింగ్ డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తామంటే ఓ 10 మందికి ఆల్రెడీ జాబులు కూడా ఇచ్చేశాడు. చిన్నవాడైనా చాలా పెద్ద మనసుతో. నిజంగా ఉషా, నీ పెంపకాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కన్న తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ఈ కాలంలో అబ్బాయిలు. అలాంటిది తన ఫ్యామిలీ పట్ల అంటే మీరు, అలాగే సమాజం పట్ల కూడా ఎంత బాధ్యతగా ఉన్నాడు జై. కొడుకి కోపం వస్తే నాకే ఎదురు మాట్లాడతాడు. నేనే సరిగ్గా పెంచలేకపోయానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలాంటిది జైని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అసలు అలాంటి కొడుకు నాకెందుకు లేడా అనిపిస్తుంది బావా అన్నాడు దర్శన్. దాంతో శ్రీనివాస్ కూడా సంతోషంగా దర్శన్ మాటలకి పొంగిపోతూ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు.
చెంపకు చేయి పెట్టుకొని వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది పప్పి. అది గమనించిన శ్రీనివాస్ తన ఎక్స్ప్రెషన్స్ మార్చి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు భయపడుతూ. ఏమైంది బంగారం, కోపంగా చూస్తున్నావ్ అని అడిగాడు దర్శన్. ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేశారు కానీ బావని పిలవలేదు కదా, అందుకే చూస్తున్నాను అంటుంది పప్పి. దాంతో గట్టిగా నవ్వారు అందరూ. మీరు కూడా బావ వైపు మారిపోయారు, ఇక నా వైపు మాట్లాడే వాళ్ళే లేరు అని ఏడుపు ముఖంతో అంటుంది పప్పి. ఇన్ని పనులలో బిజీ అయి జై నీకు టైం ఇవ్వట్లేదు కదా అన్నాడు దర్శన్. అది కాదు మామయ్య నా బాధ, ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు చూడు అంటూ గవర్నమెంట్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ పేపర్లు చూపిస్తుంది పప్పి. అవి చూసి ఏమయ్యింది, నీ పేరు మీదే కదా ఫౌండేషన్ పెట్టాడు, అది నీకు గొప్పే కదా అన్నాడు దర్శన్. మీకు అలా అర్థమైందా మామయ్య, అసలు నా బాధ ఏంటో తెలుసా, ఎలాగో నా పేరు మీద పెడుతున్నప్పుడు పూర్వీ ఫౌండేషన్ అని పెట్టొచ్చు కదా, అప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ కి గర్వంగా చెప్పుకునేదాన్ని నా పేరు పైన మా బావ ట్రస్ట్ పెట్టాడని. కానీ పరమేశ్వరి ఫౌండేషన్ ఏంటి మామయ్య, నేనేమైనా ఓల్డ్ ఉమెన్నా, చిచి వినాలంటేనే ఎలాగో ఉంది అంటూ అసలు విషయం చెప్పింది పప్పి. ఏంటి చీ అంటున్నావు, అది మా అమ్మ పేరు, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వంటే జైకి చాలా ఇష్టం, అందుకే నీ పేరుతో ట్రస్ట్ పెట్టుకున్నాడు అంటాడు శ్రీనివాస్. మీ మాట్లాడకండి పప్ప, అసలు దీనికంతా కారణం మీరే నా పేరుని చెడగొట్టారు. మీ వల్లే స్కూల్లో కూడా పరమేశ్వరి, ఈ పరమేశ్వరుడు ఎక్కడా అని నా క్లాస్మేట్స్ వెక్కిరించేవాళ్ళు. అందుకే 10th క్లాస్లో కాస్త తెలివి ఉపయోగించుకొని నా పేరుని పూర్విగా మార్చుకున్నాను. ఆ తర్వాత కాలేజీలో నా పరువు నిలబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పరువును కూడా బావ తీసేశాడు. నా ఫ్రెండ్స్ అందరూ నీ పేరు పూర్వి కాదా పరమేశ్వర అంటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఏ ముఖంతో సమాధానం చెప్పాలి అంటూ కుషన్ పట్టుకొని ఏడుస్తుంది పప్పి. ఇందులో తప్పేముంది, పరమేశ్వరి అంటే దేవుని పేరు, పైగా మా అమ్మ పేరు, అందుకే పెట్టుకున్నాను గర్వంగా అన్నాడు శ్రీనివాస్. నో పప్ప, ఇది తప్పు, మీ పెద్దవాళ్ళు మీ అమ్మ నాన్నల పేర్లు మా పిల్లలకు పెట్టుకొని పెద్ద తప్పు చేస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, అమ్మను అమ్మ అని పిలుస్తారు, నాన్నని నాన్న అని పిలుస్తారు కదా, వాళ్ళనేమైనా పేరు పెట్టి పిలుస్తారా, మా అమ్మ పేరు పెట్టుకున్నాం, మా నాన్న పేరు పెట్టుకున్నామని నలుగురిలో బిల్డప్ ఇవ్వడానికి తప్ప అంటుంది కోపంగా పప్పి. నో పప్పి, అంత ర్యాష్గా మాట్లాడకూడదు, నాకు బాధగా ఉంటుంది అంటాడు శ్రీనివాస్. ఎస్ పప్ప, నిజం చెప్తున్నా, నిజాన్ని ధైర్యంగా చెప్పాలని మీరే చెప్పారు. చెప్పండి, మీ అమ్మని ఎప్పుడైనా పరమేశ్వరి అని పిలిచావా? ఒక కుక్కను పెంచుకుంటేనే దానికి ముద్దుగా ఏ లూసీ అనో ఏ బ్రౌనీ అనో పెట్టుకుంటాం, అలాంటిది కన్న కూతురికి నాకు అలాంటి పేరు పెడతారా అంటూ తెగ ఫీల్ అయిపోయింది పప్పి. నువ్వు అలా ఫీల్ అవుతావని కదా ముద్దుగా పప్పి అని పేరు కూడా పెట్టుకున్నాను అంటూ నాలుక ఖర్చుకున్నాడు శ్రీనివాస్. అయితే నన్ను ఇన్ని రోజులు పప్పి అని ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నారనుకున్నాను, కానీ నన్నే ఇంటికి పప్పిని చేసేశారా పప్పా, ఓ దేవుడా, చూసావా, అన్ని వైపుల నుంచి నాకే అన్యాయం జరిగింది. నా ఒరిజినల్ పేరు బాలేదు, ముద్దు పేరు బాలేదు, కాలేజీలో నేను పెట్టుకున్న పేరు ఎవరు పిలవరు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకిచ్చావు స్వామి అంటూ పక్కనే ఉన్న సాయిబాబాని ప్రశ్నించింది పప్పి. అబ్బా, దీని డ్రామాలు ఎప్పుడు ఆగుతాయో ఏంటో, ఈ జై వస్తే బాగుంటుంది అనుకుంటుంది ఉష. పోనీ బిజ్జగిస్తామని కదిలిస్తామా ఇంకా ఎక్కువ చేస్తుంది, అందుకే సైలెంట్ గా ఉండిపోతుంది. అది కాదు పప్పి అన్నాడు. నో పప్ప, ఈ రోజు తర్వాత మీరు నాతో మాట్లాడకండి, నాకు మీకు కచ్చి అంటూ వేరే సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది దూరంగా. అప్పుడే జై బుల్లెట్ సౌండ్ రావడంతో అమ్మయ్య అనుకుంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ కూడా. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా కోపం తెచ్చుకుంది పప్పి. కానీ అంతలోనే పప్పి నువ్వు కూల్గా ఉండాలి, పప్పి నువ్వు కూల్గా ఉండాలి అని తనకు తను చెప్పుకుంటూ నన్ను నేనే పప్పి అనుకుంటున్నానే అని, పప్పి నీ కష్టం పగవాళ్ళకు కూడా రావద్దు అని బాధపడింది. లోపలికి వస్తూనే చెయ్యి, మామయ్య ట్రస్ట్ కోసం ఒక మంచి బిల్డింగ్ రెంట్కి దొరికింది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి,
5 years అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు అన్నాడు సోఫాలో కూర్చుంటూ జై. అలా మాట్లాడుతూనే పప్పీని చూశాడు. తనెందుకో డల్ గా కనిపించింది. ఎందుకు జై, మా గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా అన్నాడు దర్శన్. ఎందుకు బాబాయ్, అవసరం లేదు, అంతా నేను ఓన్ గా చేయాలనుకుంటున్నాను అంటూ పప్పీని చూస్తాడు. తను కూడా లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటుంది. ఓనా అంటే మేమంతా లోనా అని అడిగాడు సాత్విక్ బయటి నుంచి వచ్చి. అయ్యో అది కాదు సాత్విక్ అన్నాడు జై. ఏంటి బ్రో, నువ్వు నేను వేరా అని అడిగాడు సాత్విక్. సాత్విక్, నువ్వు వేరు అనుకున్నా నేను అనుకోను, ఎందుకంటే నాకున్నది మీరే కదా అన్నాడు జై. ఆ మాటకి చాలా హ్యాపీగా అనిపించింది ఉషకి. అంతలోనే సూరమ్మ బయటికి వచ్చి, నా మనవరాలు ఏదో ఒకటి ఇద్దామనుకున్నాను, కానీ అది చేసిన పిచ్చి పనికి పెళ్లి అలా జరిగింది. అది కూడా నా కళ్ళతోటి చూడలేకపోయాను అంది. అమ్మా, ఇన్ని రోజులు బావని అంతలేసి మాటలని ఇప్పుడేమో బావ పార్టీలో చేరి నన్ను అంటుంది ముసల్ది అని తిట్టుకుంది కోపంగా పప్పి. దాని పెళ్లి చూడాలన్న కోరిక ఎలాగో నాకు తీరలేదు. దాని బిడ్డని చూడబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు దానికి ఏమీ పెట్టలేను. ఆ బిల్డింగ్ దాని పేరు మీద రాయిస్తాను. ఏమంటావు దర్శన అని అడిగింది సూర్యమ్మ. నన్ను అడుగుతావే అమ్మా, నేను నీ మాట కాదన్నానా అన్నాడు దర్శన్. దర్శన్ సూర్యమ్మ సొంత కొడుకు కాదు, ఆమె చెల్లి కొడుకుని పెంచుకుంది. స్టార్టింగ్ లో చెప్పాను. కాదు దర్శన, పప్పిని సాత్విక్కి చేసుకుంటే ఆ ఆస్తి ఇద్దరిది. ఇప్పుడు పరిస్థితి వేరే. అది వేరే ఇంటి కోడలయ్యింది. ఇప్పుడు నేను అడిగి నిర్ణయం తీసుకోవడం నా బాధ్యత. నువ్వేగా నా కొడుకువి అంటూ నవ్వింది సూరమ్మ. అమ్మా, నువ్వు పెడతానన్నది ఎవరికో పరాయి వాళ్లకు కాదు కదా, నా మేనగోడలికి పెడతానంటే నేను వద్దంటానా? నాకు మాత్రం బాధ్యత లేదా మేనమామగా పప్పికి ఏదైనా ఇవ్వాలని? నువ్వు అన్న మాట నాకెంతో నచ్చింది. అది నాకు సంతోషమే, కానీ జయ్యి ఒప్పుకోడు నాకు తెలుసు. అందుకే ఉషమ్మ, మనం రేపే పప్పి పేరు పైన ఆ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేపిద్దాం. అప్పుడు తన భార్యదవుతుంది, తను వాడుకుంటాడు. ఏమంటావు అన్నాడు దర్శన్. అలాగే అన్నయ్య, మీ ఇష్టం, నేనేమైనా వద్దన్నానా అంటూ నవ్వింది ఉష. ఇక వినేలా లేరు అనుకుంటూ పప్పికి సైగ చేసి పైకి వెళ్ళిపోతాడు జై. మెల్లిగా పైకి వెళ్తుంది పప్పి. వెళ్ళగానే వెనక నుంచి వాటేసుకొని, నా బంగారం ఎందుకు డల్గా ఉంది అన్నాడు. ఏం లేదు అంటూ బుంగమూతి పెట్టుకుంది పప్పి. నో, సంథింగ్ రాంగ్. నువ్వు చెప్పకపోతే నా బేబీ చెప్తుంది. ఏమైంది బంగారం, మమ్మా పప్పా మీద అలిగిందా అని అడిగాడు పొట్ట నిమురుతూ జై. ఆ మాట వినగానే సర్ప్రైజ్ అయిపోయింది పప్పి. తను పిలిచేలాగా తమని కూడా పిలిచేవాళ్ళు వస్తున్నారా అనిపించింది ఒక క్షణం. వెంటనే నవ్వుతూ జైని హక్ చేసుకుంది. జై, ఎందుకు డల్ గా ఉన్నావు అని మళ్ళీ అడగడంతో తన బాధ చెప్పుకుంది. దానికి నవ్వుతూ, నిన్ను మేము అలా ఎలా పిలిచినా మా ప్రేమ తక్కువ అయితే కాదు కదా. మామయ్య వాళ్ళ అమ్మ పేరు పిలవడానికి పెట్టలేదు. నీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు, అందుకే ఆ పేరు పెట్టాడు. ఒకటి గుర్తుంచుకో బాపి, లైఫ్ లో మనల్ని ప్రేమించేది, ప్రపంచంలో కల్తీ లేనిది తల్లి ప్రేమ ఒక్కటే. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. కొన్ని రోజులయ్యాక, మన బేబీ ఈ ప్రపంచంలోకి వచ్చాక నువ్వు చెప్తావు ఈ మాటని. బేబీ నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, అలాగే తను అందవికారంగా ఉన్న నీ ప్రేమలో మాత్రం తేడా రాదు. అది తల్లి ప్రేమ అంటే. నాకు తల్లి ప్రేమ అంటే తెలీదు కదా, ఎలా చెప్తున్నావని నువ్వు అడగొచ్చు మళ్ళీ. నేను తల్లిని మాత్రమే పోగొట్టుకున్నాను, కానీ తల్లి ప్రేమను పోగొట్టుకోలేదు. నాకు ఆ ప్రేమను పంచింది అత్త అండ్ మామయ్య అనగానే అప్పటి వరకు డోర్ దగ్గర ఉన్న ఉష సంతోషంతో కళ్ళల్లోంచి వాటర్ వచ్చాయి. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో బ్రెయిన్ పాడు చేసుకోకు. నిన్ను మేము ఎలా పిలిచినా, నీకు ఏ పేరు పెట్టినా మా ముగ్గురికి నువ్వే ప్రాణం, గుర్తు పెట్టుకో అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. పప్పి, ఈ జ్యూస్ తాగు అంటూ జై అటు వెళ్లడంతో లోపలికి వచ్చింది ఉష. థ్యాంక్ యూ మమ్మా.
ఎంతో డల్ గా ఉన్న పప్పి హ్యాపీగా తీసుకుంది జ్యూస్. పప్పీకి ఇక తన అవసరం లేదు అనుకుని ఉషా వెళ్ళిపోయింది బయటికి. 20 రోజుల తర్వాత వదలండి, మమ్మల్ని వదలండి అంటూ ముక్తార్ మనుషుల్ని విడిపించుకొని బయటికి పరిగెత్తారు ఫాల్ అండ్ గ్లోరీ. హ్యాపీగా వదిలేశారు వాళ్ళు కూడా. 2-3 రోజులుగా మైకంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగి పరుగందుకున్నారు. ఆశ్చర్యంగా మెయిన్ డోర్ తెరిచి ఉంచారు. అక్కడున్న సెక్యూరిటీ కూడా వాళ్ళని ఏమీ అనలేదు. అలా పరిగెత్తుతూ గేట్ వరకు వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అప్పటికి వాచ్మెన్ వచ్చి వాళ్ళను పక్కకు జరిపి చాలా మర్యాదగా గేట్ ఓపెన్ చేసి సలాం పెట్టాడు. ఇంకా ఆశ్చర్యపోయారు. ఎందుకైనా మంచిదని వెనక్కి తిరిగి చూశారు. తమ వెనుక ఎవ్వరూ రావడం లేదు. ఏంటిది అనుకుంటూ ఉండగా ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.